ఉండేది నేను. సరేరా, ఓ డాక్టర్కి చూపిద్దాం. డాక్టర్కి చూపించి ఏం చేస్తావు? ఐషు, నేను చెప్పేది కూల్గా విను. ముందు కన్ఫర్మ్ చేసుకుందాం. అసలు నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చిందంటే మా ఫ్రెండ్ ఒక ఆమెకి ఇలాగే కలిస్తే ప్రెగ్నెన్సీ వచ్చిందంట. అందుకే అదే డౌట్తో నేను అంటున్నాను. నీకు అసలు బుద్ధి ఉందా? నీకే సిమ్టమ్స్ లేకుండా నువ్వు ప్రెగ్నెన్సీ వచ్చిందని ఎలా అనుమానిస్తావు? అంటే ఏం కాదంటావా? అమ్మ పిచ్చి మొహమా, అనవసరం టెన్షన్ పెట్టావు కదా. సరేలే కానీ ఇక్కడ నుండి సేఫ్టీ వాడి జాగ్రత్తగా ఉందాం. చంపుతా మరి సేఫ్టీ గిఫ్టీ అన్నావంటే. మ్యారేజ్ అయ్యే వరకు ఇంకొకసారి అన్నావనుకో, మేడ మీద నుంచి తోసి చంపేస్తాను. అయినా నువ్వు చెప్పేదేంటి చేసేదేంట్రా? ఏదో ఒకసారి కలిసాం, దాన్ని ఇంట్లో చెప్పామనుకో, కోళ్ళ అమ్మాయి తొందరపడింది నీకే ఇచ్చి పెళ్లి చేస్తారు. ఇలా ప్రెగ్నెన్సీలు తెచ్చుకుంటూ ఊరుకోరు. సరేలేరా, అనవసరం టెన్షన్ పెట్టావు కదరా. సరే కానీ లోపల పద. దేనికి? అదే జస్ట్ ఒక కాఫీ అని ఇవ్వ ఏంటి ఇంటికి వస్తే. కాఫీ అయితే ఇస్తాను కానీ ఎద్దవేషాలు వేసావనుకో అస్సలు ఊరుకోను. అబ్బా ఏమేం లేరా, పద కాఫీ తాగుదాం పద. దివ్య, తెలియకుండానే 1 మంత్ అయిపోయింది. నువ్వు చాలా మంచి కంపెనీ ఇచ్చావు నాకు. ఈరోజు ఊరు వెళ్తున్నాను, 1 వీక్లో వస్తాను. ఇప్పుడు ఊరెందుకు? అంటే ఎంగేజ్మెంట్ ఉంది, నెక్స్ట్ మంత్ మ్యారేజ్ అని చెప్పాను కదా. యాక్చువల్గా మ్యారేజ్కి ముందు ఒక అమ్మాయితో కలుద్దాం అనుకున్నాను, కానీ ఇంత అందమైన మంచి అమ్మాయితో కలిశాను. నువ్వు నిజంగా చాలా మంచి అమ్మాయివి దివ్య. ఏమో, ఇంతవరకు నాకు ఎవరు ఈ మాట చెప్పలేదు. నీకెందుకు అలా మంచిదాన్ని అనిపించాను? నువ్వు చాలా మంచిదానివి దివ్య. ఎందుకంటే నీ కోరిక తీర్చుకోవాలని చూస్తున్నావు కానీ ఎదుటి మనిషిని దోచుకోవాలని చూడడం లేదు. నీ నిజాయితీ నాకు నచ్చింది. నీలో కోరికలు ఎక్కువ, దాంట్లోనే మార్గాలు వెతుక్కుంటున్నావు తప్పితే మగవాళ్ళని మోసం చేద్దాం, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుందాం, అటువంటి ఆలోచన లేవు నీకు. దివ్య, నేను నీకు ఒక విషయం చెప్తాను, ఏమనుకో కదా. ఏంటది? ఏం లేదు దివ్య, సహజంగా ప్రతి ఒక్కరికి సెక్స్ కోరికలైనా ఉంటాయి, కానీ నీకు చాలా ఎక్కువగా ఉన్నాయి.